చూద్దాం. సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. పోలవరం పనులు ఎంతవరకు వచ్చాయో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. సోమవారం పోలవరం అని అప్పట్లో సరదాగా అనేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం ఆయన పోలవరం వెళ్తున్నట్లు తెలిసింది. ఇంధనం, జల వనరుల తదితర కీలక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలి అన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చంద్రబాబుకు అధికారులు అందించారు. పోలవరంతో సహా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం లోతైన సమీక్ష చేపడతారు అని అధికారులు చెబుతున్నారు. 5 ఏళ్ల కాలంలో జగన్ ఏ స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారు అనేది ఈ సమీక్షలతో తేలిపోతుంది అని అంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా 2016 డిసెంబర్ 30వ తేదీన పోలవరం హెడ్ వర్క్స్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి నాటికి 73% పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి అయింది. మిగిలిన 27% పనులు పూర్తి చేయలేక జగన్ చేతులెత్తేశారు. వాస్తవానికి ఈ డ్యాంల ఎత్తును 41 మీటర్లకు పెంచడంతో పాటు డయాఫ్రమ్ వాల్ పై 50 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ను సమాంతరంగా నిర్మించి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. స్పిల్వే, స్పిల్ ఛానల్ నిర్మాణం తయారై సిద్ధంగా ఉన్న 48 రేడియల్ గేట్ల బిగింపు కూడా కొనసాగించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను దిగువకు వదిలే ప్రక్రియ మొదలయ్యేది. 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది జూన్ 6వ తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థను తొలగించారు. రివర్స్ టెండర్ కు వెళ్లారు. పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2021 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కానీ చేయలేదు. కానీ కారణంగా 2020-21లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాముల్లో సిపేజీ మొదలైంది. ఇక జగన్ దిగిపోయే సమయానికి ప్రధాన కట్టడాలన్నీ విధ్వంసకర స్థితిలోకి చేరుకున్నాయి. దీనిపై సీఎం సమగ్ర సమీక్ష చేయనున్నారు.